జై శ్రీమన్నారాయణ. ఆరోగ్యం కోసం వైద్యుడి వద్దకు, ఆహ్లాదం కోసం రమణీయ ప్రదేశానికి, ప్రశాంత చిత్తం కోసం ప్రకృతి ఒడిలోకి, దైవ కృప కోసం గుడికి వెళ్తూ ఉంటాం. ఇవన్నీ ఒకే చోట సమకూరాలంటే అరణ్యానికి వెళ్ళాలి, వనానికి వెళ్ళాలి. కాబట్టి ఇది కార్తీక మాసం కాబట్టి వనంలో ఇలాంటి అద్భుతమైన వృక్షాల మధ్య భోజనం చేయాలి అని పండితులు చెప్తారు. దానివల్ల కోటీశ్వరులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారట. చెట్లలో దేవతలు ఉంటారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అని. అలాగే శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని శ్లోకాలు. అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశిని అని మహర్షులు వృక్షాలకు చెప్తూ ఉన్నారు. అలాగే పద కవితా పితామహుడు అన్నమాచార్యులు కూడా తెప్పగా మర్రాకు మీద తేలేటివాడు, ఎప్పుడూ లోకములెల్ల ఏలేటివాడు అని కీర్తించాడు. ఏకబిల్వం శివార్పణం అంటూ ఉంటారు. నమామి సతతం దత్త మౌదుంబర నిజానంద ప్రబోధం అని దత్తాత్రేయుని ఆరాధిస్తాం. వృక్షాలకు తరువు, మాను, వనస్పతి, ఓషధి, క్షితిజం, మహీజం, షహాబి, శాలం, శిఖరి, స్థిరం, గుల్మం అంటూ అసంఖ్యాకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. ఒక్కో చెట్టుకు ఒక్కో విశిష్టత ఉంది. ప్రత్యక్ష దైవాలై మనకు జ్ఞానసిద్ధి కలిస్తాయి. జీవన పరమార్థాన్ని తెలియజేసి జన్మను సార్థకం చేసుకోమని ప్రబోధిస్తుంటాయి వృక్షాలు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదో ఒకరోజు ఆ యొక్క అనేక చెట్లు కలిగినట్టు వన ప్రదేశానికి వెళ్ళి భోజనం చేయాలి. ముఖ్యంగా ఉసిరి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు ఇలాంటి దేవతా వృక్షాలు ఉన్న చోట భోజనం చేసినట్టయితే ఆరోగ్యము, ఆయుష్, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తుంటారు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు జ్యోతిష్యులు, పాంచరాత్ర ఆగమ పురోహితులు.